ఈరోజు ఇటు మున్సిపాలిటీ కానీ 7 మండలాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసన మంత్రులు అందరూ కూడా ఏ పని అడిగితే ఆ పని హుస్నాబాద్ కొరకు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు నిర్లక్ష్యమైంది. పక్కన పోతే మన పైసలని పక్కన పోతుండే. ఇవాళ తెలంగాణలో కూడా హుస్నాబాద్ అనేటువంటి ఒక పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఎన్నికల ముందు చెప్పిన నన్ను గెలిపియండి, నేను గతంలో మీ ఎంపీని మార్కెట్ చైర్మన్ చేసిన. హుస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవాన్ని కాపాడే విధంగా మీరు ఏ ప్రాంతం దాహానికైనా, బడికైనా, గుడికైనా మా హుస్నాబాద్ అంటే కొత్త గొప్ప గౌరవం దొరికే విధంగా నేను మీ ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పినా, మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నా. ఇంకా ఈ నియోజకవర్గంలో విద్య, వైద్యము, ఉపాధి, పర్యాటకము, అదేవిధంగా అన్ని రకాలుగా పారిశ్రామికంగా, వ్యవసాయకంగా అభివృద్ధులు చేయాలనే ఆలోచనకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో వారం రోజులకు ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. తప్పకుండా కబడ్డీ అకాడమీ ఇవాళ రేపు జీవో వస్తుంది. పశు హాస్పిటల్ ఆల్రెడీ మరి నవాపేటలో వచ్చింది. హుస్నాబాద్ లో ఇవాళ రేపు జీవో వస్తుంది. భీమనేపల్లి ముల్కనూరులో కూడా పశువుల దవాఖాన రాబోతా ఉంది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం.